కల్కితో అంటే వేల కోట్లు వసూలు చేశారు. దానికి ముందు సినిమాలు కూడా సూపర్ హిట్స్ అయినాయి. అన్నీ అంటే కమర్షియల్‌గా హ్యూజ్ సక్సెస్‌లు కదా! బట్ మీరు చూస్తే మాత్రం ఎప్పుడు కూడా అంటే మీరు ఉండే అటైర్ గానీ, మీరు వాడే కార్ గానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మీరు చేసే సినిమాలకేను మీరు ఉండే లైఫ్ స్టైల్‌కి చాలా డిఫరెన్స్‌గా ఉంటది. అంటే ఈ 'ఎవడే సుబ్రహ్మణ్యం' లాంటి ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో మీ లైఫ్‌కి అడాప్ట్ చేసుకున్నారా? లేకపోతే ఎందుకు అంత డిఫరెంట్ లైఫ్ స్టైల్ అంటారు మీరు? ఏం లేదండి. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ కంఫర్ట్, సమ్ అమౌంట్ ఆఫ్ లేజినెస్ అనుకోవచ్చు అంతే. ఆ 2 కలిపి ఉంటే అలా ఉంది. అండ్ ఐ డోంట్ లైక్ టు వేస్ట్ థింగ్స్. అంటే ఊరికే ఎక్కువ తీసుకొని వాడకుండా పెట్టుకోవడం. యాహ్! ఇందాక మేకింగ్ వీడియోలో కూడా అక్కడ ప్రియాంక గారు చెప్తున్నారు 3 డేస్ అసలు కెమెరానే తీయలేదు మేము అని చెప్పేసి. అంటే ఇలాంటి అంటే డిఫికల్ట్ స్క్రిప్ట్ ఫస్ట్ సినిమాకే రాసుకోవడం అనేది కొంచెం అంటే కొంచెం హార్డ్ జాబ్ కదా! సో, అనుకుని రాసుకున్నారా? లేదంటే ఎలా? లేదు లేదు, డెఫినెట్లీ అనుకునే రాసుకున్నాము. అండ్ అదే చెప్తున్నా కదా, ఒక చిన్న సైజ్ ఇమ్మెచ్యూరిటీ లేకపోతే అలాంటి సినిమా తీయలేమంటున్నాను. ఇట్ వాజ్ బికాస్ ప్రాక్టికల్గా కూర్చొని అందరూ ఒక ఎంబీఏలు కూర్చొని ఒక ప్లాన్ వేస్తే దిస్ వోంట్ బి పాసిబుల్. ఎస్పెషలీ మేము చేసిన బడ్జెట్కి. సార్ నాగి గారు, ఎస్ సార్. ఈ 10 ఇయర్స్ చాలా మారాయి. మీరు అప్పుడు ఫస్ట్ మూవీ డైరెక్టర్, ఇప్పుడు కల్కి లాంటి పెద్ద ప్రాజెక్టు డైరెక్టర్. మీరు ఈ 10 ఇయర్స్ ఎంత ఎంత ఎదిగినా మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఒక స్టార్ డైరెక్టర్ అయినా కానీ ఇంకా మీరు ఆ సింప్లిసిటీ ఇంతకుముందు అడిగినట్టు ఆ సింప్లిసిటీ ఎట్లా ఎట్లా కంటిన్యూ చేయగలుగుతున్నారు కదా? అన్నారు. నేను అదే లేజినెస్ మీట్స్ కంఫర్ట్ అని చెప్పాను. బట్ నెక్స్ట్ టైం నుంచి ఐ థాట్ ఐ వేర్ ఏదో ఒక కళ్ళజోడు వేసుకొని వస్తాను అనుకున్నాను. ఒక షేడ్స్ వేసుకొని వస్తే కొంచెం. అలాగండి, ఫస్ట్ మూవీలో కృష్ణరాజు గారు యాక్ట్ చేశారు, ప్రభాస్ గారు. ఇద్దరి మధ్యలో మీరు చూసిన సిమిలారిటీస్ ఏంటి, బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? చాలా అంటే కృష్ణరాజు గారు వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక టీచర్ ఫిగర్ లాగా నాకు ఫస్ట్ సినిమా. సో ఆయన కథ చెప్పాలని వెళ్ళినా, ఆయన కాస్ట్యూమ్ ట్రయల్స్ దగ్గరికి వెళ్ళినా, ఇది లిటరలీ ఇంకా నేను పెద్ద చెప్పేదేం లేదు, ఒకటేదో చెప్పి ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఆ సినిమాలో అలా చేశాను, ఇలా చేస్తే బాగుంటుందని ఆయన లుక్ ఆయనే డిజైన్ చేసుకున్నారు. అండ్ సో సిమిలారిటీస్ అంటే ప్రభాస్ గారితో మోర్ ఫ్రెండ్లీ ఉండే. సో ఇట్స్ వేరే ఈక్వేషన్, ఆల్మోస్ట్ ఈయన ఒక ఫాదర్ ఫిగర్ జోన్లో ఉండే. బట్ వన్ సిమిలారిటీ ఏంటంటే 2 రోజులు షూట్ చేసాం అనుకుంటా సార్ తోటి. అండ్ 2 రోజులు ఆయన యూనిట్కి ఫుడ్ పెట్టారు బేసిక్లీ. సో అది చాలా సిమిలర్.